వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నా శ్రీమంతం హడావిడి స్టార్ట్ అయింది. ఈరోజు వెడ్నెస్డే, ఇంకా 2 days ఉంది. యాక్చువల్గా శ్రీమంతం సాటర్డే అనుకుంటున్నాం. ఉప్స్ పడిపోతున్నాయి. సో అది ఈరోజు కూర్చొని బ్యాంగిల్స్ అవి సార్ట్ చేస్తున్నాము. ఈ బ్యాంగిల్స్ అన్నీ వచ్చేసి ఇండియా నుంచి తెప్పించాను, ఇవానాస్ బ్యాంగిల్స్ అని చెప్పేసి. కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ చాలాసార్లు నేను అక్కడ నుంచి తీసుకున్నాను. ఇగ్నోర్ మై ఫేస్, చాలా అలసిపోయి అలా ఉంది. సేవింగ్ మై ఎనర్జీ ఫర్ సాటర్డే అనమాట. సాటర్డే రోజు కొంచెం ఎనర్జీగా కనపడాలని ఈరోజు ఇలాను నేను మమ్మీ ఇద్దరం కూర్చొని సార్ట్ చేస్తున్నాం బ్యాంగిల్స్. రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ అలాగే వచ్చేసి స్వీట్స్ అవి పెట్టుకోవడానికి ఇలాంటి బుట్టలు తెప్పించాను. ఇది ఎలా యూజ్ చేస్తాము అని చెప్పేసి మీకు తర్వాత చూపిస్తాను. ప్యాక్ చేసేటప్పుడు యాక్చువల్గా స్వీట్స్ అవి పెడతారు కదా మమ్మీ వాళ్ళు, దానికోసం ఈ బుట్టలు కూడా మమ్మీ వెళ్ళి బేగం బజార్లో తెచ్చారు. బ్యాంగిల్స్ ఎందుకు ఉండలేకపోతున్నాయి కింద. ఇవి వచ్చేసి దాని మీద ర్యాప్ చేయడానికి లాస్ట్లో. ఇదంతా మీకు జస్ట్ చూపిస్తున్నా, ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఇదంతా ఈ రూమ్ అంతా మెస్సీ ఉంది. ఇదంతా డెకరేషన్ సంబంధించినవి. ఇవి రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ ఇవి. సో ఇవన్నీ సర్దాలి. ఫస్ట్ బ్యాంగిల్స్తో స్టార్ట్ చేసాము, తర్వాత ఒక్కొక్కటిగా స్వీట్స్ అవి కూడా ప్యాక్ చేసి పెడదాము. రేపు మెహందీ అనుకుంటున్నాను, చూడాలి. ఇంక ఇప్పటి నుంచి ఎన్నో డేస్ ఉన్నట్టు ఉంటాయి కానీ టైం ఉండదు. సో అదే చూసుకొని నెమ్మదిగా చేసుకుంటాము. సో అదే అనమాట వ్లాగ్ చూపిస్తూ ఉంటాను. మీరు చూడండి, బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఇండియా నుంచే. ఇక్కడ మేము కొన్ని ఏమీ లేదు, జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే ఇక్కడ కొంటాము. అవి ఈ తాంబూలాల్లో వేయడానికి అండ్ నాకు పెట్టడానికి ఫ్రూట్స్ అవి ఇక్కడ కొంటాం. మిగతా రెస్ట్ ఎవ్రీథింగ్ ఇండియా నుంచే మమ్మీ తీసుకొచ్చింది అనమాట. సో అది. అండ్ యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ ఇంకా ముందు ఏమేమి చూపిస్తానో అది కూడా మీరు చూడండి. ఫేస్ మరీ నల్లగా కనిపిస్తుంది. హాయ్ చెప్పు. హాయ్, భయపడకండి ఇలా ఉన్నానని. ఇప్పుడే టీ తాగేసి పైకి వచ్చాము అనమాట, ఇవి సర్దుదామని చెప్పేసి. ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తే అన్నీ ఒకటేసారి ఇంకా బ్యాగ్లో పడేయచ్చు ఒకసారి అని చెప్పేసి ఒక్కొక్కటి స్టార్ట్ చేసాము. అండ్ ఈసారి పసుపు కుంకుమ కొంచెం వెరైటీగా తెప్పించాను. ఇవి చూసారు, లిల్లీ పుట్స్ లాగా ఉన్నాయి. ఇవి కూడా ఇండియా నుంచే మమ్మీ తీసుకొచ్చారు. బాగున్నాయి, ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి పసుపు కుంకుమవి. సో అలా ఒక 50 తెప్పించాను, ఉంటాయిలే అని చెప్పేసి. సో అన్నీ ఏదైనా ఎక్స్ట్రానే తెప్పిస్తాము. లాస్ట్లో తక్కువైనాయి అంటే నాకు టెన్షన్కి వచ్చేస్తుంది. అందుకే మమ్మీ కూడా ఎక్కువ స్పేర్గా తీసుకొస్తారనమాట ఎప్పుడు. సో అది చూస్తూ ఉండండి. బాయ్. సో అలా బ్యాంగిల్స్ అన్నీ తీసి ఇది ఒక బ్యాంగిల్స్ పెట్టుకునే బ్యాగ్స్ నేను షీన్లో ఆర్డర్ చేశాను. సో అలా ఒక్కొక్కటి తీసి డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నేను 2-4 ఎక్కువ తెప్పించాను, 2-6 ఒక 5-6 తెప్పించాను అనమాట. సో అవన్నీ సపరేట్ చేసి ఇలా ప్యాక్ చేస్తూ ఉన్నాం నేను మమ్మీ. ఇది రిటర్న్ గిఫ్ట్ అని అనుకున్నాము. ఇది ఇలా చిన్న జారు, దగ్గరకు వచ్చి చూపించవా? చిన్న జారు ఇది. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ అవుతుందని చెప్పి తెప్పించాము. అలా ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్, ఇందాక మేము ప్యాక్ చేసిన బ్యాంగిల్స్, ఒక క్రెయిన్ బ్యాంగిల్స్ ఇట్లా ప్యాక్ చేసాము. అండ్ ఒక బుట్టలో పసుపు కుంకుమ వచ్చింది. అది ఇంకా దీంట్లో తాంబూలం రావాలి, సలివిడి స్వీట్ అవి రావాలి. అవి నెక్స్ట్ ఫ్రైడే రోజు పెడతాము. ఇప్పుడైతే ఇలా ప్యాక్ చేసి రెడీగా పెడుతున్నాము. వీడియోలోకి అయితే భలే ఉంది.
ఇది వచ్చేసి థర్స్డే. మేము ఇంకా వెడ్నెస్డే ఏం చేయలేదు ఎక్కువ. థర్స్డే రోజు ఏమైందంటే ఇంకా మొత్తము ఇంకా వంట అంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక నేను మా మమ్మీకి మెహందీ పెట్టాను. ఎందుకంటే 2 హ్యాండ్స్ ఒకటే రోజు అంటే నాకు కూడా కష్టం కదా అని చెప్పేసి నేను థర్స్డే రోజు మా మమ్మీకి ఒక హ్యాండ్ పెట్టాను, లెఫ్ట్ హ్యాండ్. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఒక హ్యాండ్కి పెట్టాను, అది వీడియో తీయలేదు. అండ్ నేను లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నాను. అండ్ రైట్ హ్యాండ్కి నాకు నేను పెట్టుకోవడం రాదు కాబట్టి మా ఫ్రెండ్స్ అందరినీ అడుగుతూ ఉన్నాను అనమాట, ఎవరికైనా తెలుసా, ఎవరికైనా వచ్చా అని. లాస్ట్కి దీపికక్క పెట్టారు. ఇండియా నుంచి వచ్చిన లడ్లు. మూత సరిగ్గా పెట్టు. ఇది వచ్చేసి వాసు, అంటే వాసు అని కాదు, నాకు ఎప్పటి నుంచో ఇట్లా బ్యానర్ లాగా పెట్టేయాలని. ఇండియాలో అయితే మనం ఎట్లా చెప్తే అలా చేస్తారు, బట్ ఇక్కడ అంతా మేమే చేసుకోవాలి కాబట్టి కుదురుతుందో కుదరదో అనుకున్నాము. బట్ ఫైనల్లీ వాసు అయితే ఇలా చేయించాడు, నాకు చాలా నచ్చింది. అండ్ అంటే కొన్ని కోరికలు ఉన్నాయి, అవన్నీ అయితే వాసు తీర్చాడు. ఇది వచ్చేసి థర్స్డే రోజు తీసిందే. నేను నా చేతికి లెఫ్ట్ హ్యాండ్కి నేనే పెట్టుకున్నాను మెహందీ, చాలా బాగా వచ్చింది. అంటే మా మమ్మీ హ్యాండ్ మీద ఫస్ట్ నాకు ప్రాక్టీస్ అయింది, తర్వాత నా హ్యాండ్ మీద చాలా సన్నగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఇది పెట్టాక ఇది పెట్టుకున్నాక స్నాప్ పెట్టాను. అందరూ చాలా బాగుంది, ఎవరు పెట్టారని అడిగారు. నాకు కూడా చాలా నచ్చింది. ఇది వచ్చేసి కంప్లీట్ అనమాట, మొత్తం ఫింగర్స్ దగ్గర కూడా ఫిల్లింగ్ చేసుకున్నాక అయ్యింది ఇది. సో ఇలా మనకి బుట్టలకే నెట్ వస్తుంది అనమాట, మనం సపరేట్గా మళ్ళీ నెట్ పెట్టేయాల్సిన అవసరం ఉండదు. సో దాంట్లోనే స్వీట్స్ పెట్టేసి దాని మీద ఇలా చుట్టేసి రిబ్బన్ లాగా పెట్టామన్నమాట. ఆ తర్వాత కొన్ని గ్రాసరీస్ కావాల్సి వస్తే నేను ఈస్టామ్ అని ఒక ప్లేస్ ఉంటుంది, ఇప్పుడు పూలదండ అవన్నీ కావాలంటే మాకు ఇక్కడ దొరకలేదు. మళ్ళీ మేము పాత ఇంటి దగ్గర ఉన్న షాప్స్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడికి రెడీ అవుతున్నాము. అండ్ ఇంకా ఆ రోజు నేను ఎక్కువ వీడియో తీయలేదు. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్. ఆ ముందు రోజు వెళ్ళి మళ్ళీ జిలేబీ తీసుకొచ్చాము. ఒక్క టైప్ ఆఫ్ స్వీట్ తక్కువైంది. నేను మా మమ్మీ ఏదో చేస్తానంటే కూడా ఇంకెందుకు మళ్ళీ నువ్వు చేయడము, జిలేబీ తెద్దాము అని చెప్పి జిలేబీ తీసుకొచ్చాము నిన్న నైట్, థర్స్డే నైట్. సో మళ్ళీ ఫ్రైడే వచ్చి బాస్కెట్లో అంతా క్లీన్ చేసి ఈ జిలేబీ అంతా వేసామన్నమాట. జిలేబీ టేస్ట్ చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ ఒక 3-4 months తర్వాత తింటున్నాను జిలేబీ. సో నాకు చాలా నచ్చింది, చాలా ఫ్రెష్గా కూడా ఉండింది. సో ఆ రోజు ఇంకా మా మమ్మీ ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే ఓ పక్కన నేను పొద్దున్నే స్నానం చేసుకొని వచ్చేసి ఇంక ఇవన్నీ ప్లేట్స్, ఫ్రూట్స్ కూడా తెచ్చేసాము. ఇంక అప్పటికి అన్నీ సర్దాము. చాలా అంటే ఫ్రైడే రోజు చాలా పని అయిపోయింది మాకు. ఏముంది అనుకున్నాం కానీ చాలా హడావిడి అయిపోయింది ఆ రోజు. బట్ ఇట్స్ ఓకే, అది కూడా అందరం చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఆ రోజు ఫ్రైడే రోజు మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ 12:30 అయింది. ఎంత ముందు ప్రీ ప్లాన్డ్గా ఉన్నా ఏదైనా ఈవెంట్ ఉంది అన్నప్పుడు అంతే లేట్ అవుతుంది, ఎవరింట్లో అయినా అంతే. సో మా ఇంట్లో కూడా అలాగే అయ్యింది. అండ్ మా మమ్మీకి ఇంకా ఒక రైట్ హ్యాండ్ మెహందీ బ్యాలెన్స్ ఉండింది. ఆ రోజు నైట్ కూర్చొని నేను పెట్టానమాట. ఎందుకంటే నాతో పాటు మా మమ్మీ కూడా మంచిగా కనపడాలని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకొని పెట్టాను. ఇక్కడ వచ్చేసి రవ్వ లడ్డు, అంటే 5 types ఆఫ్ స్వీట్స్ కదా, 3 ఏమో అరిసెలు, లడ్డు, కజ్జికాయలు మా మమ్మీ ఇండియాలో చేసి తీసుకొచ్చారు. ఇక్కడేమో ఇంకా జిలేబీ ఒక టైప్ కొన్నాము. ఇంకొక లాస్ట్ టైప్ వచ్చేసి మమ్మీ రవ్వ లడ్డు చేస్తాను అని చెప్పారు. సో దానికి కావాల్సిన వస్తువులన్నీ నిన్ననే కొనుక్కొచ్చుకొని అన్నీ రెడీగా పెట్టుకొని మా డాడీ చాలా హెల్ప్ చేశారు. కొబ్బరి తురిమారు. తర్వాత నెక్స్ట్ టైం మేము పులిహార మాకు ఇక్కడ సెట్ అవ్వదు అనమాట, ఎప్పుడు మాకు నచ్చదు ఇక్కడ క్యాటరింగ్ ఇస్తే. సో అందుకే మళ్ళీ పులిహార కూడా మా మమ్మీ చేస్తా అంటే మ్యాంగోస్ తీసుకొచ్చాం, మ్యాంగో సీజన్ కదా అని చెప్పి మ్యాంగో పులిహార చేద్దామని మ్యాంగో తీసుకొచ్చిస్తే అవి కూడా మళ్ళీ తురిమి పెట్టారనమాట. చాలా బాగా హెల్ప్ చేశారు. మేము ముగ్గురమే చేసుకున్నాము, ఎందుకంటే వాసు రీసెంట్గా ఆఫీస్ మూవ్ అయ్యాడు కాబట్టి. సో హీ ఈజ్ వెరీ బిజీ, మాకు హెల్ప్ చేయడానికి కూడా మాకు అసలు టైం కుదరలేదు. బట్ ఈవినింగ్ చేయాల్సిన పనులన్నీ వాసు చేశాడు. సో అలా హెల్ప్ అయితే అందరం కలిసి చేసుకున్నాము. ఇంకా నేను ఇక్కడ మా మమ్మీకి కూడా రవ్వ లడ్డులో హెల్ప్ చేస్తూ ఉన్నాను. రేపు పులిహారకి మామిడికాయ తురుము చేస్తున్న డాడీ. రేపు కొంచెము
అదే ఉంది ఏంటి మబ్బు మబ్బునే చలి లేకుంటే మబ్బు ఉంటే చల్లు ఉంటుంది. డాడీ ఏమో ఉండదు అంటాడు కానీ ఉంటుంది. అది అక్కడ ఇలా ఫైనల్గా అయితే ఇంకో రవ్వ లడ్డు ఒకటే బ్యాలెన్స్, బట్ రెస్ట్ అన్నీ ప్యాక్ చేసేసాము. కొన్నికి రిబ్బన్స్ పెట్టాలి, సో ఆ రిబ్బన్స్ పెట్టేస్తే అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.